ఇప్పుడు హైడ్రా అనేది డైవర్షన్ పాలిటిక్స్. హైడ్రా అనేది ఒక డ్రామా అనుకున్నప్పుడు ఆ ట్రాప్‌లో బీఆర్ఎస్ పడిందా మరి? మాకేమనుకుంటుంది ట్రాప్ అసలు హైడ్రాతోనే. ఎందుకని కేవలం హైడ్రా మీద మాట్లాడినంతగా మిగతా అంశాల గురించి పోరాటాలు కావచ్చు, వాటి గురించి మాట్లాడడం అనేది ఎందుకు ఏ జరగట్లేదు? పోరాటాలు దేని గురించి అంటారు మీరు? ఇప్పుడు పోరాటం దేని గురించి ఇప్పుడు చేయాలి? స్టార్టింగ్‌లో మీరు చెప్పినటువంటి మొన్ననే 5, కదా 6 వరదలు అంశాలు. వస్తే ఖమ్మం పోయి వచ్చింది కదా. రుణమాఫీ ఉంది. రుణమాఫీ విషయంలో ధర్నా చేస్తే నా శిబిరం మీద దాడైందని చెప్పినాం కదా. మొత్తం స్టేట్ వైడ్ గా ప్రతి కాన్స్టిట్యూన్సీలో చేసినాం ధర్నా. మా శిబిరం మీద దాడైందని చెప్పినాం కదా. హ్మ్. ఇంకా లేనిది ఎక్కడ ఫీల్డ్లా మేమెందుకు ఉద్యమం చేస్తలేము? ఇప్పుడు ప్రతి అంశం మీద మాట్లాడుతున్నదే మేము కదా. ఎందుకు చెప్తున్నాం మేము మాట్లాడుతున్నాం అని అంటే, ఇప్పటి వరకు రాజకీయాల్లో చూసినప్పుడు ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు ఏకమై అధికార పక్షం మీద కొట్లాడడం చూసినాం. మొదటిసారి బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు ఏకమై టీఆర్ఎస్ తిడుతుంది. ఇప్పటికి మేము అధికారం ఉన్నాం అనుకుంటారో ఏదో నాకు అర్థం కాదు. అంటే ఇంకా వాళ్ళకే నమ్మకం లేదు కాంగ్రెస్ వాళ్ళకి మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి. ఈ బీజేపీ వాళ్ళకి అంతకంటే తలకాయలేదు. ఎందుకంటే మాట్లాడితే మీరు చూడండి, ఏ బీజేపీ నాయకుడు మాట్లాడినా ఇప్పటికీ కేసీఆర్ మీరు విమర్శిస్తారు. చేయాల్సింది రేవంత్ రెడ్డి కదా, ఆయన మీద కదా మాట్లాడాల్సింది. ఆయన మీద మాట్లాడకుండా మీరేం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు. మేం చేస్తుడు కాదు, చేస్తే అధికారంలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం, నువ్వు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. చేయాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉన్నది. అంటే వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదా కేసీఆర్ ఇంకా నిర్వహించాలి, లేకుంటే మీ మీద ఇంకా ఎక్కువ గురుతర బాధ్యత ఉంది అని వాళ్ళు ఫీల్ వాళ్ళ అవుతున్నారు. ప్రతిపక్షమే కదా, రాష్ట్రంగా వాళ్ళ ప్రతిపక్షమే కదా. సరే, వాళ్ళ కెపాసిటీ సరిపోవట్లేదు మీ ఎందుకు దగ్గర ఇంకా సరిపోదు? నెంబర్ మంత్రులు కదా ఎక్కువ ఉంది ఉన్నది, కాబట్టి అని. మంత్రులు కదా ఉన్నది. కిషన్ రెడ్డి గారు మంత్రి, బండి సంజయ్ గారు మంత్రి. బండి సంజయ్ ఏం మాట్లాడుతారు తెలుసా? వీళ్ళకి ఏమన్నా అంటే ఎందుకు అంటున్నానంటే, బండి సంజయ్ గారు ఏం మాట్లాడతారంటే, ఈ ఇష్యూ అమృత్ టెండర్స్ మీద ఉమ్, కేటీఆర్ గారు అవును. సృజన అనేటువంటి వ్యక్తికి సంబంధించిన అదేదో దాని మీద ఇచ్చారు కదా. ఇచ్చి ఇట్లా దొరికిందని చెప్పేసి మాట్లాడినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం మాకు లేఖ రాస్తే మేము ఎంక్వైరీ చేస్తామట. తప్పు చేసేదే రాష్ట్ర ప్రభుత్వం రా అని మేము ఒత్తుకుంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం నేనే తప్పు చేసిన లేఖ రాస్తుందా? ఎంత తెలివి ఉందన్నట్టు బండి సంజయ్కి. రాష్ట్ర ప్రభుత్వం మాకు లేఖ రాస్తే మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామంట. ఉమ్, ఏమన్నట్టు అది? చదువు వచ్చి మాట్లాడుతుర్రా, చదువు రాక మాట్లాడుతుర్రా? కిషన్ రెడ్డి గారు మాట్లాడడం అంటే, నేను అమృత్ టెండర్స్ మీవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, దాంట్లో ఇట్లా జరిగింది మాట్లాడడం అంటే ఒక్కరు మాట్లాడతలేరు. ఏంది ప్రాబ్లం? ఉమ్, ఇటువంటి విషయాన్ని బట్టే కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఈ రాష్ట్రంలో అని మాట్లాడుతున్నాం. అందుకని మేము కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఏదైతే ఐహెచ్పికి వచ్చినటువంటి టెండర్ దాదాపు 1100 కోట్ల చిల్లర ఉన్నదో, దాంట్లో 20% మేము చేసి 80% పలానా సృజనకు సంబంధించినటువంటి ఆ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేస్తారని ఇచ్చారు. ఎక్కడైనా సరే ఈవెన్ జాయింట్ వెంచర్ జేవీ చేసినా కూడా 51% అన్న మెయిన్ చేయాల్సిన ఆయన ఉంటాడు, 49% మిగతా ఉంటారు. కానీ ఇది ఎక్కడ న్యాయం? ఉల్టా ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా తీసుకొచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ కంపెనీకి కూడా 70 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే కేవలం 2 కోట్లు వాళ్ళ ప్రాఫిట్ ఆ సంవత్సరానికి వచ్చింది. ఐహెచ్పినేమో లిస్టెడ్ కంపెనీ, ఆ స్టాక్ లకి కూడా చాలా పెద్ద కంపెనీ. వీరికి ఏం అర్హత ఉందని చెప్పేసి కానీ 1000 కోట్ల కాంట్రాక్ట్ టెండర్ చేసి అర్హత లేకనే ఐహెచ్పికి ఇప్పించి వయా ఛానల్ ఇప్పించారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు అంటే, నిజంగా కూడా రేవంత్ రెడ్డి ఆ సృజను రేవంత్ రెడ్డికి బామ్మార్ది అని ఎస్టాబ్లిష్ చెప్పడం వెనకాల కారణం ఏంటంటే, మన రాజ్యాంగంలో ఉన్నదాని ప్రకారము, ఆర్టికల్ ప్రకారము ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు కానీ, వాళ్లకు సంబంధించినటువంటి బ్లడ్ రిలేషన్స్కి కానీ, సొంత వాళ్ళకి కానీ ఎలాంటి ప్రాఫిట్ చేసేటువంటి పనులు చేయొద్దు. ఇవి గతంలో జరిగినవి. అశోక్ చౌహాన్ అని చెప్పేసి మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, అప్పుడు జవాన్లకు ఏదో హౌసింగ్ సొసైటీ లాంటిది డెవలప్ చేసి ప్లాట్స్ ఇచ్చారు. దాంట్లో ఆయన సొంత అత్తకు కూడా ఒక ప్లాట్ ఇచ్చాడు. ఆయన తెలియదు, ముఖ్యమంత్రిగా ఉన్నా కదా అని ఆయన సొంత అత్తకు ఒక ప్లాట్ ఇచ్చిన, ఆయన డిస్క్రిప్షన్తో ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తావు నువ్వు అనేటువంటి దాన్ని కేసు ఫైల్ చేసి ఇష్యూ నడిస్తే ఆయన ముఖ్యమంత్రి పదవి తీసేసారు. ఆ చట్టానికి ఉండి ఇప్పుడు రాజ్యాంగం ఉన్నటువంటి ఆర్టికల్కి ఉండి 17-18 ఆర్టికలే ఉంటాయి. ఆ ఆర్టికల్కి ఉండే పవర్ అది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, సొంతం బామ్మార్దికి ఎలిజిబిలిటీ లేని కంపెనీకి ప్రాఫిట్ వచ్చే విధంగా వ్యవహరించింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ అంశం. 2, టెక్నికల్గా ఉండే అంటే అంశం, టెక్నికల్గా ఉంది ఎట్లా ఎలిజిబిలిటీ లేకుండా ఇచ్చింది, ఇదొక అంశం. ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవడానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు సిద్ధరామయ్య గారి మీద జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంది, వాల్మీకి స్కామ్కి సంబంధించి. అలా కూడా ఇక్కడ మన హైదరాబాద్కే వచ్చినాయి డబ్బులు కాంగ్రెస్ నాయకులకు. ఆ వాల్మీకి సంబంధించింది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఎస్టీ సెట్ను, అక్కడ వాల్మీకి సంబంధించిన ఒక కార్పొరేషన్. ఆ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అమౌంట్ అల్లో ఎంతో 250 కోట్లు ఎంతో ఉంది. సరే, మరి ఎన్నికలు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఎలా డైవర్ట్ చేశారు, ఎన్నికలు వస్తున్నాయి, మరి ఏం సంగతి డీకే శివకుమార్ అని పైకి వెళ్ళేది అడిగితే, మరి ముఖ్యమంత్రి ఆయన పెట్టినావు, నన్ను పైసలు ఇవ్వమంటే నేను ఎడికి వెళ్ళాలని చెప్పి శివకుమార్ అడిగితే, కరెక్టే కదా మరి నువ్వు గొప్పని నీకు ఇచ్చినామే, మరి మా పరిస్థితి ఏంది, మరి పార్టీ నడపాలి కదా అని కాంగ్రెస్ వాళ్ళు అడిగితే,
సిద్ధరామయ్య మరి నేనేం చేస్తాను, తలా అందరి మంత్రులను పిలిచి మీరు కొన్ని అడ్జస్ట్ చేయరని వాళ్ళకి ఏదో టార్గెట్ ఇచ్చిండు. అట్లా ఈ మంత్రికి ఒక టార్గెట్ ఇచ్చిండు. ఈ మంత్రి ఏం చేసిండు, అఫీషియల్గా రివ్యూ మీటింగ్ పెట్టి ఆ వాల్మీకి కార్పొరేషన్ ఎట్లున్నాయి డబ్బులు 250 మళ్ళీ ఎట్లా తీయాలంటారు. మనం ఎట్లా తీసాం సార్, తీయాలి ఇప్పుడు అర్జెంట్ ఉంది, ఎట్లా తీయాలి అంటే తీయనీకి కుదరదు సార్. కుదరదు అన్నటువంటి ఎండీని తెల్లారి మార్చేసిండు. ఈయన సొంత ఎండీని తెచ్చుకోండి, ఈయనకు అనుకూలంగా ఉండే ఎండీ. ఏ బ్యాంకులో అయితే ఉన్నదో అమౌంట్ ఆ బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒప్పుకోకపోతే బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ కూడా వేరే బ్యాంకుకి షిఫ్ట్ చేసిండు. గవర్నమెంట్ అకౌంట్స్ కొన్ని బ్యాంకులలో పెడతారు కదా జనరల్గా, చేసేసి లిటరల్గా ఆ అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళి పర్సనల్ అకౌంట్స్కి డైరెక్ట్ వచ్చేసిన ఎంత ఆ అమౌంట్స్ 45 కోట్లు మన దగ్గర కూడా వచ్చినాయి హైదరాబాద్. అలా కూడా కాంగ్రెస్ వాళ్ళు దొరుకుతారు. ఆలంగతనంలో వీళ్ళే ఉన్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు కదా. వెనకటికి మీకు సోనియా గాంధీ గారు ఎంపీగా తర్వాత నేషనల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా కొనసాగుతుంటే 2 శాలరీస్ 2 ఆఫీస్ ఎట్లా మెయింటైన్ చేస్తుంటే ఒక దానికి రిజైన్ చేసింది తనప్పుడు. అట్లనే ఉంటుంది జనరల్ ప్రాసెస్. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు బామ్మార్దికి హెల్ప్ చేసి అనేటువంటి క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఎంతవరకైనా కొట్లాడతాం లీగల్గా, దాని సంగతి చూస్తాం, అదొక అంశం. 2 కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో ఇచ్చినటువంటి 7,800 కోట్లు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్కి ఆయన శాంక్షన్ ఇచ్చింది. సరే ముఖ్యమంత్రి ఆయన కాన్సెన్స్లో చేసుకుంటాడు. దాంట్లో 2 ప్యాకేజీలు చేసారు. 2 ప్యాకేజీలు చేసి ఒక ప్యాకేజీకి ఏమో L1 రాఘవ కన్స్ట్రక్షన్స్ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, L2 మెగా కృష్ణారెడ్డి. ఇంకో ప్యాకేజీకి ఏమో L1 మెగా కృష్ణారెడ్డి, ఇంకో దానికి L2 పొంగులేటి. ఒకదానికి నువ్వు తీసుకో, ఒకదానికి నువ్వు తీసుకొని వీళ్ళిద్దరే వేసుకొని ఎక్కువ తక్కువ 3.39% యాక్సెస్ చేసుకొని తీసుకోరు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరి పేరు మీద ఉంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు నడుపుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్లు ఉంటాడు, ఆ క్యాబినెట్లో కూర్చొని తీర్మానం చేస్తారు, ఆయన కంపెనీకి ఆయన ఇచ్చుకుంటున్నాడు. ఇంతకంటే పెద్ద ఏముంటుంది? అవినీతి నివారణకు సంబంధించినటువంటి చట్టం పరిధిలోకి వచ్చేటువంటి ప్రధానమైన అంశం ఇది. సొంతం కొడుకుకు వర్క్ ఇచ్చుకున్నాడు అనేటువంటిది 4,000 కోట్ల వరకు. ఇంకా దరిద్రం ఏంటంటే ఆ వర్క్స్ కోసం టెండర్ వేసినటువంటి L&T ఇంకా వేరేదో ఉంది, 2 కంపెనీలు వేసినాయి. L&T అంటే అది పర్సనల్ అది కాదు, కంపెనీ కాదు, అది ట్రస్ట్ ఒక సొసైటీ లాగా ఉండేటువంటి కంపెనీ, వరల్డ్ వైడ్ ఉన్నటువంటిది. L&T చాలా పెద్దది. వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి కొట్టేసారు ఆఫీసర్లు. L&Tని కొట్టేసి వీళ్ళిద్దరు పంచుకోరు. అది కూడా అవినీతి నివారణకు సంబంధించిన చట్టం పరిధిలోకి ఈజీగా వచ్చేది. అంటే నిజంగా కనుక ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సోయి ఉంటే 15 రోజులల్లా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని, మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసేయచ్చు. అంత పక్కగా దొరికిన ఎవిడెన్స్తో సహా. అయినా మాట్లాడట్లేరు. అమృతకు సంబంధించినటువంటి టెండర్లు, కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ 8,800 కోట్లలో 1,100 కోట్ల చిల్లరది దొరికింది. కిషన్ రెడ్డి గారు మాట్లాడండి అంటే కిషన్ రెడ్డి మాట్లాడతలేడు. ఏంది కారణం? కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడండి అంటే మాట్లాడతలేడు. ఏంది కారణం? దొరికితే 2 మాటలు మాట్లాడగానే పక్క నుంచి వచ్చి ఏదో మాట్లాడుకురు, సంచులు చదువుకురు, కాంప్రమైజ్ అయిపోయారు. ఇప్పటి వరకు మాట్లాడు. కాబట్టి ఎక్కడి నుంచి అందాయి ఆ సంచులు, ఎవరికి అందాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ గారు కానీ సృజన్ గారి దగ్గర నుంచి కిషన్ రెడ్డి గారికి, సంజయ్ గారికి అందితేనే కదా మాట్లాడండి. లేకపోతే ఎందుకు మాట్లాడతారు అంటున్నా. ఎవిడెన్స్ పేపర్తో సహా చూపించిన తర్వాత కేటీఆర్ గారు తమే చర్యలు తీసుకోవడం మానేసి కనీసం మాట్లాడకూడలేదు. మీ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి అమౌంట్స్ అని కూడా చెప్తున్నాం క్లియర్గా. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే. ఇప్పటికీ వాళ్ళకి భయం, కేసీఆర్ అంటే ఎప్పుడైనా సరే లేచి నిలబడతాడు కాబట్టి వాళ్ళకు ఆ కేసీఆర్ అనే పేరింటనే భయం. కాబట్టి లోపల ఎప్పుడు చీకటి ఒప్పందం కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి నడుస్తూనే ఉంటుంది ఈ రాష్ట్రం.